కేటీఆర్ కేసుల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్నారు కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. బీఆర్ఎస్ చేసిన దొంగతనాలు, దోపిడీలు బయటపడతాయనే, తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రకటనపై కేటీఆర్ అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు ఈరవత్రి అనిల్. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాళ్ళేం చేసినారో వీళ్ళేం చేసినారో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు అర్థం కూడా చేసుకుంటారు ఏం చేస్తున్నారని. ప్రొద్దున లేస్తే అబద్ధాలు. ఇద్దరు బావబామరుదులు ప్రొద్దున లేవగానే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధపు ప్రచారం చేయడం, బండబూతులు తిట్టడం తప్ప వాళ్ళ ప్రెస్ మీట్లో పసనే లేదు. తెలంగాణ ఖజానాన్ని దోపిడీ చేసింది మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే దీన్ని ఏమంటారు? బడ్జెట్లో నుంచి ఖర్చు పెట్టి 300 కోట్ల రూపాయలు కేటాయించింది ఖర్చు పెడుతున్నారు యాడ్ల పైన మహారాష్ట్ర ఎన్నికల కోసం అన్నారు. అసలు నిజంగా ఆయనకు తెలివి ఉందా? తెలివి లేక మాట్లాడుతుందా? బుద్ధి ఉందా? లోక్ సత్తాలో అడ్వర్టైజ్మెంట్ పడలే అని అంటే ఎవరేసింది? ఇది ఇక్కడ చేయి గుర్తుండనే ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన యాడ్. ఇది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 300 తెలంగాణ ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది. అది మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ల వాడుతున్నదని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ వార్తలు ఎందుకు? మేము ఇది చేసినాం, అది చేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం యాడ్ చూడండి. ఇవన్నీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వేసిన యాడ్స్ ఇవేవి ఎన్ని ఉన్నాయి? ఇక చూపెట్టుకుంటూ పోతే ఇక చూడండి 100 కోట్ల రూపాయలు అన్ని మహారాష్ట్ర. ఇవన్నీ నేను చూపెట్టేది ఇక్కడికి కావు. నువ్వు చేసిన తప్పులను, నీకు రాబోయే కాలంలో పడే శిక్షను తప్పించుకోవడానికి నీ పార్టీని, నిన్ను బీజేపీ దగ్గర తాకట్టు పెడుతుంది. అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కాదా? ఇంకో సమాచారం కూడా ఉన్నది, ఈటెల రాజేందర్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారని. మరి ఈటెల రాజేందర్ నువ్వు ఢిల్లీలో మాట్లాడుకున్నది వాస్తవమా కాదా అని నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా మీరు ఆస్తులు కూడగొట్టుకున్నారో ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. మీకు శిక్ష తప్పకుండా పడుతుంది. ఒకవేళ మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కేటీఆర్, జాగ్రత్త.